గురించి ఐడియా ఉండాలంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే మార్నింగ్ జూమ్ సెషన్ నుంచి మొదలవుతుంది. సో ఈ జూమ్ సెషన్ కి కనెక్ట్ చేయడం ఒకటి అలవాటు చేసుకోండి. నీ కింద 10 మంది టీం ఉంటే 10కి 10 మంది జూమ్ అటెండ్ అయ్యేటట్టు నువ్వు చేసుకోగలగాలి. అది నీ చేతుల్లోనే ఉంటుంది. జస్ట్ జూమ్ గురించి చెప్పాము వదిలేసామంటే కాదు, వాళ్ళని తీసుకొచ్చి చూపించేదాకా చూడండి. రెండోది, జూమ్ అటెండ్ చేసిన తర్వాత మీ నుంచి మళ్ళీ కాల్ వెళ్ళాలి వాళ్ళకి. కమ్యూనికేషన్ సిస్టమ్ కాల్ వెళ్ళి ఈ రోజు జూమ్ సెషన్ లో ఏం తెలుసుకున్నావు, మరి ఏం కమిట్మెంట్ తీసుకుంటున్నావు, మరి దేనికి ఏం ప్లానింగ్ చేద్దాం ఈ వారం. మరి ఇప్పటి వరకు లీడర్లో చాలా మంది చెక్కులు చూసాం. అట్లా కాదు టైగర్, ఈసారి నెక్స్ట్ మన చెక్కు కూడా ఉండాలి, నీ చెక్కు కూడా ఉండాలి, నా చెక్కు ఉండాలి, మనం కలిసి పనిచేద్దాం పదండి అని చెప్పేసి వాళ్ళతో వర్క్ స్టార్ట్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఈ విధంగా ప్రయత్నం చేసిరంటే ఆటోమేటిక్ గా మన మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దానికన్నా ముందు ముఖ్యమైన విషయం అనమాట. సో చూడవచ్చు, కనిపిస్తుందా స్క్రీన్? సో మన మధ్యలో జెట్ సెట్ అనేసి ఒక కాంటెస్ట్ అనేది రన్నింగ్ లో ఉంది. ప్రజెంట్ 16th జనవరి నుంచి మొదలు పెట్టుకొని 13th మార్చ్ వరకు మనకి కాంటెస్ట్ అనేది ఉంది. సో 13th మార్చ్ అంటే ఎన్ని రోజులు టైం ఉంది? ఇంకా ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే ఎగ్జాక్ట్ గా 13 రోజులు. సో ఈ 13 రోజులు కనుక మనం కొంచెం సీరియస్ గా తీసుకుంటే సో ఈ కాంటెస్ట్ విన్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు టైగర్. ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ పాస్ అచీవ్ చేసిన వాళ్ళు కావచ్చు, దాదాపు ఇంకా 20-25 మంది దగ్గర ఉన్నారు. వీళ్ళందరూ కూడా లాస్ట్ ఒక వారం నుంచే 4-5 రోజుల నుంచే కష్టపడ్డారు. ఓపెన్ గా చెప్పాలంటే ఈ 4-5 రోజుల నుంచి ఫోకస్ చేసిన గోల్డెన్ పాస్ కంప్లీట్ చేసుకున్నారు, దగ్గర వచ్చేసారు. సో చాలా మంది అది ఉన్నారు అనమాట. అంటే మనం డిసైడ్ అయ్యాము అంటే 100% అయిపోతుంది. సో 13 రోజులు టైం ఉంది అంటే దగ్గర 2 వారాలు క్లియర్ గా టైం క్లోజింగ్ ఉంది. ఈ 2 వారాల్లో కనుక మనం కాంటెస్ట్ గెలవాలి అంటే మనం చేయాల్సిన పని, ఏ కాంటెస్ట్ ఎంత గెలుస్తూ వస్తుంది అనేది కూడా చూడవచ్చు అనమాట. మన కింద ఎప్పుడైతే లెఫ్ట్ 1600, రైట్ 1600, లెఫ్ట్ 80 DDs, రైట్ 8 DDs కంప్లీట్ అవుతాయో సో టైగర్ మనకు వచ్చే ఇన్కమ్ లో చూడొచ్చు. పేర్ ఇన్కమ్ 8000 వస్తుంది, బోనస్ ఇన్కమ్ మళ్ళీ 8000 వస్తుంది. అంటే డబుల్ ఇన్కమ్ కాబట్టి దాదాపు 16,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. 16 DDలోకి ఇంకొక 4 క్లోజింగ్స్ కనుక కలిపాము అనుకోండి. సో 4 క్లోజింగ్స్ ఇంకా ఎక్స్ట్రాగా చేసుకోగలిగితే మీరు ర్యాంక్ 1 అయిపోతారు. అప్పుడు 7,000 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. తర్వాత ఒకవేళ నెల లోపల కంప్లీట్ అవుతే 3,000 బోనస్ వస్తుంది. 10,000 అంటే 18,000 ప్లస్ 16,000 ప్లస్ 10,000. ఆ 4 ఎక్స్ట్రా చేసినందుకు మళ్ళీ ఒక 4,000 రూపాయలు ఎక్స్ట్రా. సో 4,000 ఎక్స్ట్రా అంటే 26,000 ప్లస్ 4,000 ఎక్స్ట్రా తీసుకుంటే దాదాపు 30,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఈ చక్రాకి సంబంధించిన కాంటెస్ట్ కనుక మీరు విన్ అవుతే దగ్గర 30,000 ఇన్కమ్ తీసుకోవచ్చు జస్ట్ 13 రోజుల లోపల. దాంతో పాటు మీరు ఒక చక్ర దాదాపు ఒక 7,000-8,000 వర్తబుల్ చక్ర అనేది విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో జస్ట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ఒక 8 DDs, 8 అంటే 10 DDs అనుకోండి. ఇంకా లెఫ్ట్ ఒక 10 DDs, రైట్ ఒక 10 DDs కంప్లీట్ చేసుకుంటే ర్యాంక్ 1 తో పాటు సో కాంటెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అలా కాకుండా ఇంకో కంపెనీ ఇచ్చిన నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే గోవా ట్రిప్ ఇచ్చింది కంపెనీ. ఈ గోవా ట్రిప్ కనుక విన్ అవ్వాలి అంటే సింపుల్, మనకి ఇంతకుముందు 8 DDs అన్నాం, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి లెఫ్ట్ ఒక 11 DDs, రైట్ ఒక 11 DDs కనుక మన నుంచి కంప్లీట్ అవుతే మనకు వచ్చే ఇన్కమ్ దాదాపు 11,000 రూపాయలు పేర్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు బోనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ 11,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. 22,000 రూపాయలు ఎక్కడ అవుతుంది? అండ్ ర్యాంక్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 11 + 11 22 టీం అవుతుంది. సో అలా 22 టీం అయ్యింది అంటే ర్యాంక్ 1 కంప్లీట్ అయిపోయినట్టు. దానికి గాను 7,000 రూపాయలు వస్తుంది. అది కూడా ఒక నెల లోపల మీరు కంప్లీట్ చేయాలంటే 3,000 రూపాయలు బోనస్ వస్తుంది. అలా టోటల్ వచ్చేసి దాదాపు 32,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. జస్ట్ లెఫ్ట్ ఒక 11 సేల్స్, రైట్ ఒక 11 సేల్స్ కనుక మీరు 13 రోజుల్లో కంప్లీట్ చేయగలిగితే దానికి గాను మీకు వచ్చే ఇన్కమ్ 32,000 వస్తుంది. దాంతో పాటు ఒక గోవా ట్రిప్ విన్ అవ్వచ్చు. లేదు ఇంకొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాం, ఈ 13 రోజులు ఉన్న టైంని కొంచెం సీరియస్ గా ఫోకస్ చేసాము అంటే సో 11 ఇంతకుముందు చెప్పాము, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి జస్ట్ 16 DDs, లెఫ్ట్ ఒక 16 సేల్స్, రైట్ ఒక 16 సేల్స్ కనుక మీరు చెయ్యగలిగితే ఎంత ఇన్కమ్ వస్తుందో చూడండి ఒకసారి. 16,000 పేర్ ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు బోనస్ ఇన్కమ్ ఎక్స్ట్రా మళ్ళీ 16,000 రూపాయలు వస్తుంది. అంటే 32,000 రూపాయలు ఇక్కడ దొరికిపోతుంది మనకి. ర్యాంక్ 1 కంప్లీట్ అయిపోతుంది, దాదాపు 7,000 రూపాయలు వస్తుంది. బోనస్ ఇన్కమ్ 3,000 రూపాయలు నెల లోపల కంప్లీట్ చేసుకుని తీసుకోవచ్చు. సో అంటే టోటల్ గా వచ్చేసి మొత్తం దాదాపు 42,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు జస్ట్ ఒక 13 రోజుల్లో. 42,000 రూపాయలు ఒక 13 రోజుల్లో కనుక తీసుకోగలిగితే సో దీనికి అడిషనల్ గా మీకు కంపెనీ నుంచి అతి పెద్ద బెనిఫిట్ ఏంటంటే సో హిస్టారికల్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. సేఫ్ షాప్ లో ఒక ఫారెన్ ట్రిప్ అనేది నార్మల్ గా ఉన్న వ్యక్తులం అందరం ఇక్కడ ఫారెన్ వెళ్ళాలన్న ఆలోచన మనకు చాలా మందికి రాదు. ఇక్కడ ఉన్న 99% ఫారెన్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు రియల్ లైఫ్ లో. అలాంటిది ఈ రోజు సేఫ్ షాప్ ద్వారా ఏమవుతుందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దాదాపు 80,000 వర్త్ ఫారెన్ ట్రిప్ అనేది
ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది థాయిలాండ్ ట్రిప్. 80,000 వర్త్ థాయిలాండ్ ట్రిప్ గెలవాలి అంటే సింపుల్ చెప్తా ఉంది ఏంటంటే మీరు 13 రోజుల్లో 42,000 సంపాదించుకోండి అని చెప్తా ఉంది. కొంచెం సీరియస్గా ఫోకస్ చేసి చూడండి. 8 డీడీలు, 11 డీడీలు, 16 డీడీలు, ఏ చిన్న టాస్క్ కంప్లీట్ చేసినా సరే, ఏ చిన్న టాస్క్ కంప్లీట్ చేసుకున్నా సరే మనకు వచ్చే బెనిఫిట్ అంత పెద్ద బెనిఫిట్ ఉంటుంది. సో కాబట్టి ఇది నేను ఫ్రెషర్ గానే చెప్తాను. కొంచెం ముందు లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి చూస్తే ఇంకా మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా కాంటెస్ట్ గెలవాలి అని డిసైడ్ అవ్వండి. 13 రోజులు టైం ఉంది. ఇంకా 13 రోజులే కదా గురించి అనుకోకండి, 13 రోజులు ఉంది. సో 13 రోజులు అంటే ఎంత టైం ఉంటుంది చెప్పండి? ఎన్ని గంటలు ఉంటాయి చెప్పండి? 13 రోజులు అంటే 312 గంటల టైం ఉంటుంది. సో మరి కాంటెస్ట్ విన్ అవ్వడానికి రెడీ అవ్వాలి అందరూ. విన్ అవ్వాలంటే సింపుల్ టైగర్. టార్గెట్ విన్ అవ్వాలి, థాయిలాండ్ విన్ అవ్వాలి అంటే సింపుల్. మనం చేయాల్సిన పని ఒకటి, రోజుకి ఒక 5 ప్లాన్లు చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. రోజుకి ఒక 5 ప్లాన్స్, రోజుకి ఒక 5 ప్లాన్స్ ఖచ్చితంగా మీ నుంచి జరిగిందే అనుకోండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే, ఇది నిన్నటి రోజున కాబట్టి 14 రోజులు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే సో రోజుకి 15 ప్లాన్లు చొప్పున కంప్లీట్ చేసుకుంటే దాదాపు 65 ప్లాన్లు జరుగుతాయి. మళ్ళీ సేమ్ రోజుకి 5 ఫాలోఅప్లు ఖచ్చితంగా జరగాలి. అంటే రోజుకి 5 నుంచి 10 ప్లాన్ల వరకు, లేదంటే 5 ప్లాన్లు 5 ఫాలోఅప్ లాగా రోజుకి ఒక 10 యాక్టివిటీస్ కనుక మీ నుంచి జరిగితే సో చూడండి 70 ప్లాన్స్ జరిగితే 70 ఫాలోఅప్స్ జరుగుతాయి. అంటే దాదాపుగా 65 లెక్కలు వేసుకుంటే దాదాపు 320 పైన వరకు యాక్టివిటీస్ జరుగుతాయి ఈ 14 రోజుల్లో. అంతగానం జరిగినాయి అనుకోండి. చూడండి సింపుల్ గా మనకు కావాల్సిన జస్ట్ డిజీస్ అన్ని 32 డిజీస్ కావాలి. లెఫ్ట్ ఒక 16, రైట్ ఒక 16. ఇది చేసామంటే మరి థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ అవుతుందా లేదా? ఏదున్నా మన చేతుల్లోనే ఉంటుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో మన చేతుల్లో థాయిలాండ్ ట్రిప్ విన్ అవ్వడం అనేది చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడి నుంచి అయితే మనం మొదలు పెట్టామో బిజినెస్ లో, సో రియల్ గా థాయిలాండ్ ట్రిప్ ఎట్లా ఉంటుంది, మజా ఎట్లా ఉంటుంది అంటే కూడా చూడొచ్చు అనమాట మీరు అందరూ కూడా. సో ఈ విధంగా థాయిలాండ్ లో పటాయా సిటీ విజిట్ చేస్తాం. సో ఇట్లాగా బోటింగ్ లో పైనకి వెళ్ళి మనం సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి ఇట్లా పారాషూట్ రైడింగ్ చేపిస్తారు. సో అండర్ సీ వాటర్ రైడింగ్, ఇట్లా కిందికి వెళ్ళిపోయి భూమి లోపల వాటర్ లో సముద్రం అడుగునకి వెళ్ళి సో ఈ విధంగా ఫిష్ కి ఫీడింగ్ చేయడం అలాంటి ఇట్లాంటి ఒక యాక్టివిటీ ఉండబోతుంది. సో వాకింగ్ స్ట్రీట్ లాంటి ఒక మంచి ఎక్సలెంట్ సిటీ ఉంటుంది. సో తర్వాత డాల్ఫిన్ షోస్ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి టైగర్ జూ, టైగర్ పార్క్ కావచ్చు, ఇవన్నీ థాయిలాండ్ లో చాలా స్పెషల్ యాక్టివిటీస్ అన్నమాట. సో రకరకాల జంతువులు మనం కళ్ళతో చూడొచ్చు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు సమస్య అక్కడ చూడొచ్చు అనమాట మనం లైవ్ లో. సో ఇక్కడ ఎలిఫెంట్, ఈ పిక్చర్ చూడండి టైగర్, ఇక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి అందరూ? చెప్పండి టైగర్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? కొత్త వాళ్ళందరూ ఉన్నారా? ఎలిఫెంట్స్ వెల్కమ్ చెప్తున్నాయి. ఎలిఫెంట్స్ వెల్కమ్ చెప్తున్నాయి. చెప్పండి అవి ఎలా ఎలా వెల్కమ్ చెప్తున్నాయి చూడండి. అసలు ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ పైన ఎక్కి నిలబడి చేస్తున్నాయి. అవి ఎలా చేస్తున్నాయండి? అలా అలా ఎలా చేస్తున్నారు? అసలు ఎలా పాసిబుల్? అది ఎలా సాధ్యమవుతుంది? అది అక్కడ కోచ్ ఉన్నారు, ట్రైనింగ్ ఇచ్చారు, అలా కోచింగ్ ఇచ్చారు, దానికి ట్రైనింగ్ ఇచ్చారు అంటున్నారు. అసలు మేడం మీరు చెప్పండి, ఇప్పుడు ఆన్సర్ ఇచ్చారు కదా, ఎలిఫెంట్స్ కి, ఏనుగులకి ఏ లాంగ్వేజ్ వచ్చే వాళ్ళకు కోచింగ్ ఇచ్చుంటారు? తెలుగు వచ్చా, హిందీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, ఫారెన్ లాంగ్వేజ్ వచ్చా, థాయ్ లాంగ్వేజ్ వచ్చా, ఏ లాంగ్వేజ్ వచ్చని జంతువులకి ట్రైనింగ్ చేయగలుగుతున్నారు జనాలు, మనుషులు? క్యాచ్ చేస్తాయి సార్, అంతే. క్యాచ్ చేస్తాయి. చూడండి, భాషతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని నేర్పిస్తే ఎంత పెద్ద ఏనుగు, క్రూర జంతువు అని చెప్పొచ్చు. ఆ ఏనుగు తలుచుకుంటే ఆ మనిషి నా తొండంతో లేపి కింద వేసేసి తొక్కేయచ్చు. అంత కెపాసిటీ ఉన్న ఏనుగు కూడా ఆ మనిషి మాట వింటుంది అంటే ఆ మనిషి ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వడం. సో ఆ ట్రైనింగ్ యొక్క పవర్ తోని ఆ ఏనుగులు ఏం చెప్తే చేస్తున్నాయి. నోరు లేని జంతువులు, దాంతో పాటు ఆ భాష కూడా రాదు అనమాట. అట్లాంటి వాటి కూడా ఒక ట్రైనింగ్ ఇస్తే వింటుంది, విన్న తర్వాత చేయగలుగుతున్నాయి అంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు సేఫ్ షాప్ అనే బిజినెస్ లో మనం అందరం ఇంత మంచి మంచి ట్రైనింగ్స్ ఈరోజు జూమ్ సెషన్ లో తీసుకుంటున్నాం, ట్రైనింగ్స్ తీసుకుంటున్నాం. మరి ఈ విషయాన్ని ఫాలో అవుతే మరి మనం కూడా సక్సెస్ అవ్వచ్చా లేదా? కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏనుగులకు వేరే ఆప్షన్ లేదనమాట. వాళ్ళు ఏం చెప్తే చేయడానికి రెడీ అయిపోతారు. కాకపోతే మన దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేసేస్తాం అనమాట. ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకుంటూ ఉంటాం. కొంచెం వాటి నుంచి బయటకు రండి. సో సిస్టమ్ ఏదైతే మీకు చెప్తుందో దీన్ని సీరియస్ గా ఫాలో అవ్వండి. టైగర్ మీరు ఫాలో అయ్యారు అంటే మంచి మంచి రిజల్ట్ మీ సొంతం అవుతాయి.
నేను గమనిస్తున్నాను కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, చాలా మంది సీరియస్ గా తీసుకోవట్లేదు బిజినెస్. ఉన్నప్పుడు జూమ్ లో కానీ మాట్లాడినప్పుడు కానీ తల ఊపుతుంటారు. టైగర్ దీని ఎఫెక్ట్ ఏమవుతుంది అంటే మీ మొత్తం ఎంటైర్ టీమ్ కి ఎఫెక్ట్ పడుతుంది. నాకేం ఎఫెక్ట్ ఉంటుంది, ఏ లీడర్కి ఏం ఎఫెక్ట్ ఉండదు, కాకపోతే మీ టీమ్ కి ఎఫెక్ట్ పడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసుకుంటే మీరు ఒక్కరే నిలబడతారు. మీరు మీ టీం అందరూ ఒక మాట మీదకి రావాలి అంటే మీరు మీ అప్లైన్తో ఒక మాట మీదకి వచ్చేయాలి. మీ అప్లైన్తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. మీరు మీ అప్లైన్తో ఒక జోడీగా తయారై మీరు బిజినెస్ చేస్తే ప్రతి చిన్న విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్తే తర్వాత ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది కూడా చాలా ఈజీగా సాఫీగా జరుగుతుంది. కాంటెస్ట్ విన్ అవ్వడం కానీ, ప్రతి దాంట్లో చెక్కులు ఉండడంలో కానీ, అన్నిట్లలో నా టీం ఎందుకు ఉండదు అనే ఆలోచన మీకు రావాలి. సో ఆ రకంగా మీరు కమిట్మెంట్ తీసుకొని పని చేసుకోండి. సో ఈరోజు డేలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఏ లీడర్ దగ్గరికి వెళ్ళాలి, సీనియర్ లీడర్ డిసైడ్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ టీం ఎక్కడికి వెళ్ళాలి. సో ప్రాపర్ వేలో ఒక ప్లానింగ్ చేసుకుంటే డౌన్లైన్లో చెక్కులు వస్తాయి. ఒకటి చెప్పండి, డౌన్లైన్స్ లో ఎంత మంచి చెక్కులు వస్తే పైన అప్లైన్స్ అంత పెద్ద పెద్ద చెక్కులు వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డౌన్లైన్స్ కి ఎంత మంచి మంచి చెక్కులు ఇప్పిస్తే పైన అప్లైన్స్ కి ఎంత మంచి మంచి చెక్ వస్తాయి. ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ డౌన్లైన్స్ ఉన్నారు, ప్రతి పర్సన్ అప్లైన్స్ ఉన్నారు. సో మీ టీంలో మంచి మంచి చెక్కులు ఇప్పించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఒక 10 మంది మంచిగా పని చేస్తున్నారు, యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఆ 10 మందికి టైగర్ మినిమం 2,000 నుంచి 5,000 రూపాయలు చెక్కులు వస్తున్నాయి అనుకోండి. ఆ 10 మందికి 2,000 నుంచి 5,000 చెక్కులు వచ్చినాయి అనుకోండి. ఆ పైన అప్లైన్ కి మంచి చెక్ వస్తుందా లేదా? Yes, Mom. సార్ వింటున్నారా? అంటే సీరియస్ Yes, Mom. Yes, Mom. కోపంగా సీరియస్ కూర్చొని చూస్తున్నారు. Yes, Mom. సో కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా టైగర్, మీ అందరికీ కూడా టైం 13 రోజులు టైం ఉంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి సీనియర్ లీడర్ కావచ్చు, ప్రతి జూనియర్ లీడర్ అందరికీ చెప్తున్నా, థాయిలాండ్ ట్రిప్ అనే దాంట్లో మీరు ఎందుకు రాకూడదు, మీ పేరు ఎందుకు ఉండకూడదు, మీరు ఎందుకు రాకూడదు. 13 రోజులు టైం ఉంది. 16 సెల్స్ లెఫ్ట్ 16 సెల్స్ రైట్ కొడితే థాయిలాండ్ విన్నర్ అవుతారు. సీనియర్ లీడర్ డిసిషన్ తీసుకొని జూనియర్లలో ఎవరు ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళని విన్ చేయించేదానికి వాళ్ళపైన ఫోకస్ చేయండి. జూనియర్లో ఎవరైతే మీరు విన్ అవ్వాలనుకుంటారు, కొత్త కొత్త వాళ్ళు, నేను కూడా విన్ అవ్వాలి సార్, నాకు కూడా అవసరం, నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అనుకుంటే దానికి తగ్గట్టు మీ అప్లైన్తో కలిసి మాట్లాడి మొదలు పెట్టండి. మీరు లేడీసా, జెంట్సా, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, చదవచ్చా, చదువు రాదా, ఏమీ సంబంధం లేదు. మీరు మీ అప్లైన్తో ధైర్యంగా మాట్లాడండి. నేను థాయిలాండ్ విన్ అవ్వాలనుకుంటున్నా సార్, మీరు ఏం చెప్తే నేను అది చేయడానికి రెడీ అని చెప్పి చెప్తారు. సో దాన్ని బట్టి కలిసి పని చేయండి, ఆటోమేటిక్గా విన్నర్ అవుతారు. రెడీయా మరి? Yes, Guruji. Yes, Mom. Yes, Mom. చలో టైగర్, సో ఇవే విషయాలు అనమాట మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నది. సో టైం వేస్ట్ చేసుకోవద్దు అనమాట ఎక్కువగా. ఇంకా సో స్టార్ట్ చేసేయండి ఇమీడియట్ గా. సెషన్ అయిపోతుంది ఒక 15-20 minutes లో వర్క్ మీద ఫీల్డ్ మీదకి వెళ్ళిపోండి, స్టార్ట్ చేయండి. సో ఎంత మంచి ఇన్వాల్వ్ అవుతుంది అంత మంచి బిజినెస్ అవుతుంది. సో థాయిలాండ్ ట్రిప్ విన్నర్ గా తయారవ్వండి. సో మోస్ట్ ఆఫ్ ద లీడర్ ఈ టీం నుంచి నేను ఎక్కువ మంది థాయిలాండ్ విన్నర్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ స్వామిదాస్ సార్ అండ్ టీమ్, సో మోస్ట్ ఆఫ్ కాంటెస్ట్ విన్నర్స్ అందరూ కూడా మీ టీం నుంచి ఎక్కువ మంది ఈసారి ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా టైగర్. సో దానికి ఏ రకమైన సపోర్ట్ చేయడానికైనా సరే అప్లైన్స్ లో మేమందరం రెడీ. సో మీరు కూడా అందరు రెడీ ఉండండి, అందరు ఇన్వాల్వ్ అవ్వండి. ఓకేనా? Yes, Mom. Yes, Mom. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఫారెన్ ట్రిప్ విజిట్ చేస్తే మజా ఉంటుంది టైగర్. Super, Mom. సో హాలిడే ట్రిప్ అంటాం కదా, పిల్లలు స్కూల్ హాలిడేస్ రాగానే సమ్మర్ ట్రిప్ అని చెప్పి ఇక్కడ వెళ్తుంటారు చాలా మంది. కొంతమంది కూడా వెళ్ళారు అనుకోండి. ఒకసారి ఫారెన్ వెళ్తా ఉంటే దాని మజా వేరు ఉంటుంది అనమాట. కాబట్టి డిసైడ్ అవ్వండి, స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. ఓకేనా? Yes, Mom. చలో టైగర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా టైం లేదు అనమాట. సో ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేసుకుని మాకు జూమ్ సెషన్ కూడా ఉంది. ఇప్పుడు గుజరాత్ మీటింగ్ ఉంది. సో టైగర్, స్వామి సార్, వెల్కమ్ టైగర్. Thank you, Moji. మీ పర్మిషన్ తో ఒక ప్లాటినం లెటర్ అవకాశం ఇద్దాం, Moji. కమిట్మెంట్స్